అడవులకు నిలవైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో పులుల సంచారం అధికమైందని చెప్పవచ్చు. జిల్లా సరిహద్దున ప్రవహిస్తున్న పెనగంగా, ప్రాణహిత నదులతో పాటు ఇతర నదీ పరివాహక ప్రాంతాల్లోనే పులి సంచారం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే వేసవికాలం కావడంతో నదులలో నీటి మట్టం తగ్గి పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి నదులను దాటుకుని ఇటు జిల్లా లోపలికి ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో శివారు ప్రాంత గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ సంఘటనలేమీ చోటు చేసుకోపోయినప్పటికీ వేసవి ఎండల నేపథ్యంలో దాహం తీర్చుకునేందుకు వాగులు, చెరువుల వైపు రావడమే కాకుండా అదే సమయంలో నీటి కోసం వెళ్లిన పశువులపై దాడి చేసే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని పెనగంగా నది పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లోని ప్రజలకు మాత్రం పులి టెన్షన్ పట్టుకుంది. ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలం శివారు గ్రామాల్లో గత కొన్ని నెలలుగా పెద్ద పులి సంచరిస్తోంది. పులి సంచారం విషయాన్ని గోప్యంగా ఉంచుతూనే దాని కదలికను అటవీ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో గొల్లఘాట్ గ్రామ శివారులో ఓ ఎద్దుపై పులి దాడి చేయడంతో పులి సంచారం విషయం మళ్లీ వెలుగులోకి వచ్చింది. పులి వెళ్లిపోయిందని అనుకునేలోపు మళ్లీ ఇక్కడి రైతులకు పులి పాదముద్రలు కనిపించడంతో భయం మొదటికొచ్చింది. ఎటు నుండి పులి వస్తుందోనని ఇక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుండి వచ్చిన పులి ఇక్కడే తిష్టవేసినట్లు చెబుతున్నారు. భీంపూర్ మండలంలోని గొల్లఘాట్, తాంసీకే, పిప్పల్కోటి, గుంజాల తదితర శివారులో ప్రాంతాల్లో భీంపూర్ మండలంలోని గొల్లఘాట్, తాంసీకే, పిప్పల్కోటి, గుంజాల తదితర గ్రామాల శివారు ప్రాంతాల్లో తరచూ పులి సంచరిస్తున్న దాఖలాలు ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందోనని ఇక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో పులి గ్రామాల వైపు రావడం లేదని, చెరువులు, కుంటల వైపే వెళ్తున్నాయని ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మాలెబోరేగ్రామ్ గ్రామానికి చెందిన గేడం రాము లోకల్ 18తో చెప్పారు. నీరు తాగడానికి వెళ్లిన తమ గ్రామానికి చెందిన ఓ పశువుపై పులి పంజా విసిరిందని, కానీ అది తప్పించుకొని పారిపోయి వచ్చిందని, దాని గాయాన్ని చూసి ఇది పులి దాడి అని గుర్తించామని చెప్పారు. ఈ విషయాన్ని అటవీ అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లామని చెప్పారు. మొన్న ఒక ఆవుని పట్టుకున్నది పెద్ద పులి. అయితే ఫారెస్ట్ వాళ్లకు మేము రిపోర్ట్ ఇస్తే, దరఖాస్తు రాసి ఇస్తే వాళ్ళు వచ్చిండు. విజిట్ చేయంగానే మరి మేము సీసీ కెమెరా పెడతాం, అది నిజమో అబద్ధం అంటే సీసీ కెమెరా పెట్టడం జరిగింది సార్. జరిగిన తర్వాత వాళ్ళు నైట్ వచ్చితే ఒక పర్లాంగ్ నుంచి మళ్ళీ తీసుకెళ్ళింది. సీసీ కెమెరాలో అది మొత్తం కవర్ అయింది. అప్పుడు 2 పులులు ఉన్నాయని వాళ్ళకు అర్థమైంది సార్. మళ్ళా 2 రోజుల తర్వాత మాది ఇది పేన్ కోరి అని అంటారు, అక్కడ నీళ్ళు ఉంటది. ఆ నీళ్ళు తాగేందుకు ఒక మంద పోయింది ఆవులది. దాంతో పాటు ఒక ఎద్దు పోయింది. ఎద్దు పోయిన తర్వాత సైడ్ వెనక తోక బాజు ఆ సైడు పంజా విసిరింది. ఒక 10 సార్లు విసిరింది కానీ ఎద్దు పడిపోలే. దానివల్లనేమో ఊరికి వచ్చింది. ఊర్లో వస్తే చూస్తే పులి కొట్టిన పంజలు ఉన్నాయి అని అర్థమైంది సార్. అది పులి సంచారం విషయంలో అటవీ అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేయాలని నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు కోరుతున్నారు.